హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం బయాలజీలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే యూనిట్ పేరు ఏంటంటే ప్లాంట్ మూమెంట్స్ అన్నమాట. సో ఎన్సీఆర్టీ క్లాస్ 10th బయాలజీలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఏఎల్పి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి 1 నుంచి 2 క్వశ్చన్లు ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడు. మనం మాట్లాడుకున్న బయాలజీ క్వశ్చన్స్లో ఒక 10 సార్లు 15 సార్లు వరకు ఈ క్వశ్చన్స్ మనకి కనపడుతూ వచ్చినాయి. సో ఈ మూమెంట్స్ గురించి నేను ఎక్కువగా ఎప్పుడు నా క్లాసెస్లో చెప్పలేదు. వీటి గురించి ఒక వీడియో చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి చాలామందికి వీటి గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు. సో దీని మీద ఒక ఐడియా క్రియేట్ చేసుకుని వెళితే బయాలజీ నుంచి ఎక్కువగా అడిగే కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ నుంచే కాబట్టి ఆ ఎన్సీఆర్టీలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో వీఆర్ నౌ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్లాంట్ మూమెంట్స్ అనమాట. ప్లాంట్స్లో కూడా కొన్ని రకాల మూమెంట్స్ ఉంటాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వేరు చేసుకుని చదువుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ మనకు అర్థవలసిన పాయింట్ ఏంటంటే వృక్షశాస్త్రంలో ప్లాంట్స్ హ్యావ్ నో నర్వస్ సిస్టమ్, నో బ్రెయిన్, నో మజిల్స్. వెన్ వి టచ్ ద మిమోసా ప్యూడికా ప్లాంట్ ర్యాపిడ్లీ ఫోల్స్ అన్నాడు. సామాన్యంగా ప్లాంట్స్లో నర్వస్ సిస్టమ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, మజిల్స్ ఉండవు. ఇవి ఏమీ లేకుండా ప్లాంట్లో మూవ్మెంట్ ఎలా వస్తుంది? ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ అంటే మిమోసా ప్యూడికా అనే ప్లాంట్ని మనం పట్టుకోగానే అది ఫోల్డ్ అయిపోతుంది. ఏ మజిల్స్ లేవు, నర్వులు లేవు, బ్రెయిన్ లేదు, ఇలాంటి ఉద్దీపనలు ఏమీ లేకుండా ఏ విధంగా ఒక ప్లాంట్ ముడుచుకుంటుంది అంటే దీంట్లో కూడా మూమెంట్స్ ఉన్నాయి, కానీ వాటికి నర్వస్ సిస్టమ్ బేస్ కాదు. నర్వస్ సిస్టమ్ ద్వారా మూమెంట్స్ జరిగేదేమో యానిమల్స్లో, కానీ ప్లాంట్స్లో నర్వస్ సిస్టమ్ లేదు, కానీ మూమెంట్స్ ఎలా జరుగుతున్నాయి అన్న దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? సో దాంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే ప్లాంట్ మూమెంట్స్. చూడండి, ఓకేనా? ఇక్కడ ప్లాంట్ మూమెంట్స్లో ఫస్ట్ పదం ఏంటి అంటే ఉద్దీపన మరియు ప్రతిస్పందన. ఇక్కడ స్టిమ్యులస్ ఉండిద్ది, దానికి రెస్పాన్స్ ఉండిద్ది అనమాట. బాహ్య ఉద్దీపన స్టిమ్యులస్ వల్ల మొక్కల్లో కనిపించే ప్రతిస్పందన ఏమంటాం? ప్లాంట్ మూమెంట్ అంటాం. అంటే బయట వైపు నుంచి బాహ్యంగా ఒక స్టిమ్యులస్ వల్ల మనకి మొక్కలో ఏమవుతుంది? ఒక మూమెంట్ కనపడుతుంది. ఆ ఉద్దీపన ఏమవ్వచ్చు? మనకి లైట్ అవ్వచ్చు, గ్రావిటీ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, టచ్ అవ్వచ్చు, కెమికల్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్టిమ్యులస్, బయట నుంచి మొక్క మీద ప్రభావం చేసే ఒక ఉద్దీపన. ఓకేనా? దానికి రెస్పాన్స్ ప్లాంట్ మూమెంట్ జరిపిద్ది అనమాట. మనకి మూమెంట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి దాన్నే ట్రోపిక్ మూమెంట్స్ అంటారు, ఇంకోటి నాస్టిక్ మూమెంట్స్. వీటిని నో డైరెక్షనల్ ఫ్లో అంటారు. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అంటే ఇవి డైరెక్షనల్, ఇవేమో నాన్ డైరెక్షనల్. ఉదాహరణకి ఇది సన్ అన్నమాట. సన్ నుంచి మనకి ఏమొస్తుంది? లైట్ వస్తుంది. ఇప్పుడు లైట్ వైపుకి ఈ మొక్క తిరిగి పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమనాలి? డైరెక్షనల్ గ్రోత్ అనాలి. ఇక్కడతో మూమెంట్తో సంబంధం లేదు, నో డైరెక్షన్ ఫ్లో. ఎటువంటి డైరెక్షన్ లేకుండానే మిమోసా ప్యూడికా అనే ప్లాంట్ని మనం పట్టుకోగానే అవి ముడుచుకుపోతున్నాయి. అంటే ఒకటి డైరెక్షనల్, ఇంకోటి నాన్ డైరెక్షనల్. ఆ డిఫరెన్సెస్ మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇదిగోండి, ఉద్దీపన దిశపై ఆధారపడి ఉంటుంది ట్రోపిక్ మూమెంట్లో, కానీ నాస్టిక్ మూమెంట్లో దిశతో సంబంధం లేదు. కాబట్టి నాస్టిక్ మూమెంట్ ఎన్, ఇక్కడ ఎన్ నాన్ డైరెక్షనల్ అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో ఇది ఎప్పుడు డైరెక్షనల్, ఇది ఎప్పుడు నాన్ డైరెక్షనల్. గ్రోత్ మూమెంట్ కోసం ఉపయోగపడుతూ ఉండిద్ది. ఇది టర్గర్ ప్రెషర్, నీటి ఒత్తిడి మారటం వలన. ఇక్కడ మూమెంట్ ఎందుకు వస్తుంది? గ్రోత్ మూమెంట్ వలన. ఇక్కడ మూమెంట్ ఎందుకు వస్తుంది? టర్గర్ ప్రెషర్. ఇది కాంతి వైపు వంగే మొక్క, ఇదేమో అతిపత్తి మొక్క, దాన్నే మిమోసా ప్యూడికా అంటారు. ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి. టచ్ మీ నాట్ ప్లాంట్ అనొచ్చు, అతిపత్తి మొక్క అనొచ్చు, దాన్ని మిమోసా ప్యూడికా అంటారు. ఓకేనా? ఇది 2 డిఫరెన్సెస్ అన్నమాట. తేడాలు మీరు గమనించాలి. తేడాలు గమనించిన తర్వాత ఇప్పుడు ఈ ట్రోపిక్ మూమెంట్లో మనం మాట్లాడుకునే ప్రతిదానికి ఏముండిద్ది అంటే ట్రోపిజం అనే పదాన్ని వాడి సఫిక్స్లో పెడతాం అన్నమాట. ఈ మూమెంట్స్ని వాడేటప్పుడు లాస్ట్లో సఫిక్స్లో యాస్టీ అనే పదంతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ట్రోపిజం అని కనపడింది అనుకోండి, అవన్నీ ట్రోపిక్ మూమెంట్స్. యాస్టీ అని కనపడింది అనుకోండి,
అవన్నీ కూడా నాస్టిక్ మూమెంట్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫోటో అంటే ఏంటి? లైట్ అనమాట. మనం ఫోటోట్రోపిజం క్రాంతి ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. ఫోటో అంటే లైట్, కాంతికి స్పందించి మొక్క కదలటం లేదా పెరగటం రకాలన్నమాట. కాంతికి స్పందించి మొక్క ఏమవుతుంది? పెరుగుతుంది. కాంతి వైపుకు వంగి పెరుగుతుంది. ఉదాహరణకి సన్ఫ్లవర్ సీడ్లింగ్, షూట్. ఇదిగో పొద్దుతిరుగుడు మొక్క. పొద్దుతిరుగుడు మొక్క ఏమైంది? సూర్యుడు ఎటువైపు ఉంటాడో అటువైపు తిరిగి పెరుగుతూ ఉండిద్ది. సో అది లైట్కి అనుగుణంగా పెరుగుతుంది కాబట్టి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఫోటోట్రోపిజం, నెగిటివ్ ఫోటోట్రోపిజం అనమాట. పాజిటివ్ అంటే కాండం కాంతి వైపుకు వంగుతుంది, కాంతి వైపుకు పెరుగుతుంది అనమాట. వేర్లు కాంతికి వ్యతిరేకంగా భూమిలోకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్ ఫోటోట్రోపిజం ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏమో షూట్లో కనపడిద్ది, నెగిటివ్ ఏమో రూట్స్లో కనపడిద్ది. ఉదాహరణ చెప్పాను కదా, ఎన్సీఆర్టీ ఉదాహరణ ఇది. పొద్దుతిరుగుడు మొక్క ఎగ్జాంపుల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాడు చూడండి, మొక్క కాంతి వైపు వంగటానికి అసలు కారణం ఆక్సిన్ అనే హార్మోన్. దీన్ని ముందు మనం మాట్లాడదాం. ఆక్సిన్ హార్మోన్ గురించి మీకు ఇంకో స్లైడ్లో పెట్టాను, అక్కడ చూపిస్తాను. ఒక మొక్కలో మనకి పైన ఆక్సిన్ అనే హార్మోన్ ఉండిద్ది. ఆ హార్మోనే మొక్క కాంతి వైపుకు వంగడానికి సహాయపడిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆక్సిన్ అనే హార్మోన్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక మొక్క ఏమవుతుంది? కాంతి వైపుకు తిరిగి వృద్ధి పొందుతుంది కాబట్టి దాన్ని మనం ఏమన్నాం? ఫోటోట్రోపిజం అన్నాం. ఇదొక ట్రోపిక్ మూమెంట్ అనమాట. ఇదిగోండి పేరులో కూడా చూసారా ట్రోపిక్ అని కనబడుతుంది. తర్వాత జియోట్రోపిజం అన్నాడు. ఇదిగోండి మళ్ళా జియోట్రోపిజం. సో ఇది కూడా ఒక రకమైన ట్రోపిక్ మూమెంట్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. జియో అంటే ఎర్త్, నిర్వచనం గురుత్వాకర్షణకు స్పందించి మొక్క కదలటం అనమాట. ఇందాక లైట్కి స్పందించి కదిలింది, ఇప్పుడు గురుత్వాకర్షణకు స్పందించి కదులుతుంది. రూట్లు ఏమవుతూ ఉంటాయి? కిందకి పెరుగుతూ ఉంటాయి. జీ వాల్యూ కిందకే పనిచేసిద్ది, రూట్స్ కూడా కిందకే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమనాలి? పాజిటివ్ జియోట్రోపిజం అనాలి. పైన దీన్ని షూట్ సిస్టమ్ అంటారు. ఇదిగోండి దీన్ని కాండం అనొచ్చు లేదా షూట్ అనొచ్చు. కింద దాన్ని రూట్ అనాలి, పైన దాన్ని షూట్ అనాలి. ఇప్పుడు కాండం పైకి పెరుగుతుంది. సో గ్రావిటీ అనేది కిందకి లాగుతుంది, మొక్క పెరుగుదల ఏమో పైకి ఉందన్నమాట. సో ఇటువైపు ఒకటేమో కిందకు ఉంది, ఇంకోటేమో పైకి ఉంది. కాబట్టి దీన్ని ఏమనాలి? నెగిటివ్ జియోట్రోపిజం అనాలి. సో కాండం పెరగడం అనేది ఏమో నెగిటివ్ జియోట్రోపిజం, వేర్లు కిందకి పెరగడం అనేది ఏమో పాజిటివ్ జియోట్రోపిజం. రెండు రకాలు ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఫోటోట్రోపిజంలో పాజిటివ్ అంటేనేమో షూట్ వచ్చింది, జియోట్రోపిజంలో నెగిటివ్ అంటేనేమో షూట్ వచ్చింది. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గురుత్వాకర్షణ వైపు స్పందించి మొక్క కదలటాన్ని ఏమంటారు? జియోట్రోపిజం అంటారు. ఇది రెండో ఎగ్జాంపుల్ అన్నమాట. ఇందాక మాట్లాడుకుంది ఫస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇదిగోండి హైడ్రోట్రోపిజం. హైడ్రో అంటే ఏంటి? నీటికి స్పందించి మొక్క భాగాలు కదలటం. సో నేల పొడిగా ఉన్నప్పుడు రూట్స్ గురుత్వాకర్షణ కాదని మరి నీరు ఉన్న వైపుకు వంగి పెరుగుతాయి అన్నమాట. దీన్ని మనం పాజిటివ్ హైడ్రోట్రోపిజం అంటాం. వేర్లు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయి? నీరు ఉన్న వైపు వెళ్తాయి. ఇదిగోండి ఇక్కడ నీరు సరిగ్గా లేదు, ఇక్కడ నీరు బాగా ఎటువైపు అందుతుంది కాబట్టి అన్ని ఎటువైపు ఉంటాయి? వేర్లు నీరు వైపు ఉంటాయి. మనం కూడా కాలువల అంచులు కానీ చెరువు అంచులను కానీ మనం చెట్లను చూసామనుకోండి, ఎక్కువ వేర్లు కాలువ వైపు ఉంటాయి. ఎందుకు? హైడ్రోట్రోపిజం. నీరు ఎటువైపు ఉందో నీటికి స్పందించి మొక్క భాగాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొక్క భాగాలు అంటే రూట్ అన్నమాట. కాబట్టి దాన్ని ఏమంటాం? జియోట్రోపిజం అంటాం. ఇది ఎగ్జాంపుల్ 3 అన్నమాట. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడిగింది ఇదే అనమాట. థిగ్మోట్రోపిజం, స్పర్శ ప్రభావం. ఓకేనా? థిగ్మో అంటే అర్థం ఏంటి? టచ్. సో టచ్ తగలంగానే దాని చుట్టూ అల్లుకుంటూ పెరగడం అనమాట. ఇదిగోండి ఇలా మొక్క ఒకటి పెరుగుతూ ఉంది, దాని బేస్ కోసం మనం పక్కన ఏం పెట్టాము? ఒక కర్ర పెట్టాం. దీన్ని మనం ఏమంటాం? దీన్నే మనం టెండ్రిల్ అంటాం. ఎప్పుడైతే మొక్క నుంచి టెండ్రిల్ వచ్చిందో, అది ఎప్పుడైతే కరెక్ట్గా కర్రకు ఆనుకుందో స్పర్శ వచ్చింది కాబట్టి ఇక మొత్తం ఆనుకొని పెరుగుతూ ఉండిద్ది.
ఓకేనా. అందుకే మనకి బఠానీ మొక్క కానీ, ద్రాక్ష తీగ కానీ, మనీ ప్లాంట్ కానీ ఇవి బాగా పెరగాలి అంటే అల్లుకోవాలి. ఓకేనా. చాలా వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మనీ ప్లాంట్ మొక్కను పక్కన పెట్టుకొని తాడు కట్టుతారు గుమ్మం మీదకి. అప్పుడు గుమ్మం మీద చక్కగా పాకిద్ది అనమాట. మనీ ప్లాంట్ బాగా ఉంటే మనీ బాగా వస్తాయి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళ ఇంట్లోనే అప్పులు ఉంటాయి అన్నమాట. అది జస్ట్ మిత్ అనమాట, అంతే. కష్టపడితే డబ్బులు వస్తాయి. ఇక మీరు ద్రాక్ష తీగ కానీ, సొరకాయ చెట్టు కానీ, బఠానీ మొక్కలు కానీ ఏదైనా సరే బాగా అల్లుకునేవి పెరగాలి అంటే చక్కగా మీరు తాడు పెట్టి కర్రలు పెట్టి కట్టారనుకోండి, ఆ తాడుకి స్పర్శ టచ్ అవుతూ ఉండేది కాబట్టి మొక్క తాడుకి అంటుకున్నంత వరకు పెరుగుతూనే వెళ్ళిపోయింది. అలాగా మనకి ఇంటి పైన మల్లెపూ తీగలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే థిగ్మోట్రోపిజం. ఇదిగోండి పేరులో ట్రోపిజం కనపడుతుందా, దాన్ని టచ్ అంటారు. ఓకేనా. వీటిలో సపోర్ట్ కోసం ఉపయోగపడే స్ప్రింగ్ లాంటి నిర్మాణాలను ఏమంటారు? టెండ్రిల్స్ అంటారు. అక్కడ అతుక్కోవాలి కదా, ఈ మొక్క ఆ కర్రను అతుక్కోవడానికి ఉపయోగపడుతున్న స్ట్రక్చర్ని టెండ్రిల్ అంటారు. ఇది కాండ రూపాంతరం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెమ్ మాడిఫికేషన్, స్టెమ్మే రూపాంతరం చెంది ఇలా అతుక్కోవడానికి సహాయపడుతుంది. సో దిస్ ఈజ్ ద 4th వన్. ఇది ఎగ్జామ్స్లో బాగా అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత 5వది కెమో అంటే కెమికల్స్ అనమాట. రసాయనాల ప్రభావం వల్ల జరిగే కదలిక. అంటే రసాయనాలు ఎటువైపు ఎక్కువ ఉంటాయో ఈ ప్లాంట్ మూమెంట్ కూడా అటువైపు ఎక్కువ ఉండిద్ది. ఎన్సీఆర్టీలో మోస్ట్ రిపోర్టెడ్ క్వశ్చన్ అనమాట, రిపీటెడ్ క్వశ్చన్. పరాగ సంపర్కం పొలినేషన్ సమయంలో పోలెన్ ట్యూబ్ అంటే పుప్పొడి నాళం ఓవ్యూల్ వైపుకు పెరగడం అన్నమాట. ఇదిగోండి దీన్ని మనం ఏమంటాం? స్టిగ్మా అంటాం. దీన్ని మనం ఏమంటాం? స్టైల్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఓవరీస్ అంటాం. ఓవరీస్ లోపల ఏముంటాయి? ఓవిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమొచ్చి పడతాయి? పోలన్ గ్రెయిన్స్ వస్తాయి. ఈ పోలన్ గ్రెయిన్స్ వచ్చి ఎప్పుడైతే మనకి ఓవరీస్లోకి వెళ్ళాలో ఇక్కడ మనకి ఒక పోలన్ ట్యూబ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇదిగోండి కనపడుతుంది చూసారా. కాబట్టి పోలన్ ట్యూబ్ ఓవ్యూల్ వైపు పెరగడం అనేది ఏ ట్రోపిజం? కీమోట్రోపిజం. రసాయనాలకు గురైందనమాట. ఇక్కడ కొన్ని రసాయనాలు ఉంటాయి, ఆ రసాయనాలకు అనుగుణంగా ఇక్కడ ఉండే కన్స్ట్రక్షన్స్ మొత్తం దాని వైపుకు పెరిగినాయి అనమాట. ఇది ఓవ్యూల్ రిలీజ్ చేసే రసాయనాల ఆకర్షణ వల్ల జరుగుతుంది అనమాట. కాబట్టి అండం లోపల అండాలు కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్స్కి ఆ పోలన్ గ్రెయిన్స్ అట్రాక్ట్ చేయబడి ఇటువైపు ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా చక్కగా ఆ ట్యూబ్లోకి పోలన్ గ్రెయిన్స్ వచ్చిపోయి ఇలా ఫెర్టిలైజేషన్ జరుగుతాయి అనమాట. ఓకేనా. దీన్ని మనం ఏమంటాం? కీమోట్రోపిజం అంటాం. గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. ఇదిగోండి కాంతి మొక్క ఎందుకు వైపు వంగుతుంది? ఇంకో పాయింట్, దీన్ని ఆక్సిన్ మ్యాజిక్ అంటారు. ఏమంటారు? ఆక్సిన్ మ్యాజిక్. అంటే సూర్యకాంతి మొక్క కాండం షూట్ వైపుకు పడుతుంది అనమాట. కాంతి లేని వైపు, చీకటి వైపు ఆక్సిన్ హార్మోన్ ఎక్కువగా చేరుతుంది. ఓకేనా. ఇదిగోండి సూర్యకాంతి ఇటు బాగా పడుతుంది అనుకోండి, ఆక్సిన్ హార్మోన్ ఏమో కాంతి లేని వైపు ఉండిద్ది, అంటే ఇటువైపు అన్నమాట. ఓకేనా. కాంతి లేని వైపు ఆక్సిజన్ హార్మోన్ ఎక్కువగా చేరుతుంది. ఆక్సిజన్ వల్ల చీకటి వైపు ఉన్న కణాలు వేగంగా పొడువుగా సాగుతాయి అన్నమాట. ఇటువైపు కణాలు వేగంగా పొడుగ్గా సాగుతాయి. దానివల్ల సెల్ ఎలాంగేషన్, దీనివల్ల మొక్క వంగుతుంది అన్నమాట. ఇదే ఫోటోట్రోపిజం కూడా అసలైన కారణం అన్నాడు. సో ఆక్సిజన్ హార్మోను లైట్ పడే ప్రాంతం వైపు కాకుండా చీకటి ప్రాంతం వైపు ఉండి ఆక్సిజన్ వల్ల చీకటి వైపు ఉన్న కణాలు వేగంగా పెరుగుతాయి. పొడవుగా పెరగడం వల్ల ఇది పొడవుగా పెరిగిపోతే కాంతి వైపు అట్రాక్ట్ అయిపోయి బెండ్ అయిపోయింది అనమాట. దీన్నే సెల్ అలాంగేషన్ అంటారు. కాబట్టి ఆక్సిజన్ హార్మోను మనకి బెండ్ అవ్వటానికి, కాంతి వైపు లైట్ మొక్క బెండ్ అవ్వడానికి సహాయపడుతుంది. అట్ ద సేమ్ టైం సెల్ ఎలాంగేషన్, ఈ పాయింట్ కూడా ఎగ్జామ్స్లో బాగా అడిగాడు. ఈ రెండింటికి సహాయపడుతుంది అనమాట. సో వెలుగు వచ్చే ప్రాంతం కన్నా చీకటి వచ్చే ప్రాంతంలో ఆక్సిజన్ హార్మోన్ ఎక్కువగా ఉండిద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి ఇక్కడ సింపుల్గా ఇప్పుడు వరకు నేను చెప్పిన ట్రాపికల్ మూమెంట్స్, అన్ని మెన్షన్ చేశాను. ఫోటో, లైట్, జియోట్రోపిజం, గ్రావిటీ, హైడ్రోట్రోపిజం, వాటర్, థిగ్మోట్రోపిజం, టచ్, కీమోట్రోపిజం, కెమికల్స్. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. మిమ్మల్ని ఎగ్జాంపుల్స్లో అడుగుతాడు.
వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఇదిగోండి పీజీహెచ్ టీఎస్సీ అనమాట. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మిమ్మల్ని ట్రోపిజం అడగచ్చు, ఆ పారామీటర్ స్టిమ్యులస్ అడగచ్చు, లేని పక్షాన మిమ్మల్ని ఎగ్జాంపుల్ అడగచ్చు. ఓకేనా. అది థిగ్మోట్రోపిజం ద్రాక్ష తీగ అలా చెప్పగలగాలి, బఠానీ మొక్క అలా మనం చెప్పగలగాలన్నమాట. కీమోట్రోపిజం పోలెన్ ట్యూబ్ అని మనం చెప్పగలగాలి. ఓకేనమ్మా. తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూడండి. వేర్లు ఏ రకమైన కదలికను చూపుతాయి అన్నాడు. వేర్లు అనేది ఏం చూపిస్తాయి? పాజిటివ్ జియోట్రోపిజంని చూపిస్తాయి. ఎందుకు? జీ వాల్యూ కిందకి, వేర్లు కూడా కిందకి అన్నమాట. తర్వాత టెండ్రిల్స్ సపోర్ట్ చుట్టూ అల్లుకోవటం ఏ ట్రోపిజం అన్నాడు. టెండ్రిల్స్ అనేవి సపోర్ట్ చుట్టూ అంటే ఒక కర్ర చుట్టూ అతుక్కోవడం అనేది థిగ్మోట్రోపిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పోలెన్ ట్యూబ్ ఓవిల్ వైపుకు పెరగటం కీమోట్రోపిజం. నెక్స్ట్ మొక్క కాంతి వైపు వంగటాన్ని ఏ హార్మోన్ ఏది అన్నాడు. మోస్ట్ రిపీటెడ్ అనమాట ఆక్సిన్. ఆక్సిన్ హార్మోన్ కాంతి వైపుకు వంగటానికి సహాయపడుతుంది. ఇవి రివిజన్ పాయింట్స్ అనమాట. మొక్క ఉద్దీపన అంటే స్టిమ్యులస్, దిశ ఉంటే ట్రోపిక్, లేకపోతే నాస్టిక్ అనమాట. మిమోసా ప్యూడికా అనేది థిగ్మోనాస్టి. తర్వాత వచ్చింది అనమాట మీకు నాస్టిజం. నాస్టిక్ మూమెంట్స్ తర్వాత చెబుతాను. ఓకేనా. చీకటి వైపు చేరి కణాలని పెంచి మొక్క కాంతి వైపు వంగేలా చేస్తుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చీకటి వైపు ఆక్సిజన్ హార్మోన్ ఎక్కువగా చేరి కాంతి వైపుకు వంగేలాగా మొక్కను ఎత్తుగా పెంచుతుంది. వంగాలి అంటే ముందు ఎత్తు పెరగాలి, ఎత్తు పెరిగితేనే వంగిద్ది. ఓకేనమ్మా. క్లారిటీ వచ్చిందా? సో ఇది ట్రోపికల్ మూమెంట్స్. తర్వాత ఇప్పుడు నాస్టిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నాస్టిక్ మూమెంట్స్. నాస్టిక్ మూమెంట్ల కదలిక నేచర్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ అంటారు. ప్రకృతి యొక్క వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థ. మనకి ప్రతిస్పందన వ్యవస్థ ఎక్కడుంది? యానిమల్స్లో అయితే దాన్ని మన స్పైనల్ కార్డ్ నిర్వహిస్తుంది అనమాట. ప్రతిస్పందన వ్యవస్థ. రిఫ్లెక్స్ ఆర్క్ అని మనం మాట్లాడుకున్నాం కదా, మీకు పీవైక్యూస్లో చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిఫ్లెక్స్ ఆర్క్ అసంకల్పిత ప్రతీకారంగా బ్రెయిన్తో సంబంధం లేకుండా స్పైనల్ కార్డు సెంట్రల్ పొజిషన్లో ఉండి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రతిస్పందన వ్యవస్థకి సంబంధించినవి. అలాగా ప్లాంట్లో నాస్టిక్ మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకి ఈ బొమ్మ చూడండి. ఇదేమో అతిపత్తి మొక్క. దీన్ని ఎప్పుడైతే మనం టచ్ చేసామో, టచ్ అనే స్టిమ్యులస్ని ఇచ్చామో ఏమైపోయింది? ముడుచుకుపోయింది. ఈ విధానం ఇక్కడ మనం చదువుకుంటాం. ఫస్ట్ పాయింట్, వాట్ ఆర్ నాస్టిక్ మూమెంట్స్ అన్నాడు. ప్లాంట్ మూమెంట్స్ దట్ అక్కర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది డైరెక్షన్. ఇది ఇంపార్టెంట్. డైరెక్షన్తో సంబంధం లేదు. ఇందాక డైరెక్షన్తో సంబంధం, కానీ ఇప్పుడు అక్కర్లా. ఓకేనా. ఇవి ర్యాపిడ్ మూమెంట్స్ అనమాట, చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి. నాట్ కాజ్డ్ బై గ్రోత్. గ్రోత్కి సంబంధం లేదు. ఇందాక మాట్లాడుకున్న ట్రోపికల్ మూమెంట్స్లో గ్రోత్ ఉంది, కానీ నాస్టిక్ మూమెంట్స్లో గ్రోత్ సంబంధం లేదు. ఎటువంటి గ్రోత్ కూడా ఇక్కడ మనకు కనపడదు. కాబట్టి నాస్టిక్ అంటే నో గ్రోత్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలా ర్యాపిడ్గా జరిగిద్ది అనమాట, త్వరగా కదలికలు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ట్రాపిక్ నాస్టిక్ మూమెంట్స్కి డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ చూడండి. డైరెక్షన్, ఇది ఏమో డిపెండ్స్ ఆన్ ది స్టిమ్యులస్ డైరెక్షన్. ఇది ఇండిపెండెంట్ ఆఫ్ స్టిమ్యులస్ డైరెక్షన్. దిశ మీద ఆధారపడుతుంది, ఇది ఆధారపడదు. కాజ్డ్ బై గ్రోత్, కాజ్డ్ బై టర్గర్ ప్రెషర్. ఇది చాలా ఇంపార్టెంట్. టర్గర్ ప్రెషర్, ప్రెషర్లో తేడా వలన మొక్కల్లో మూమెంట్ వస్తుంది. పర్మనెంట్ చేంజ్, ఇది టెంపరీ చేంజ్ అనమాట. స్లోగా జరిగిద్ది, ఫాస్ట్గా జరిగిద్ది. ఈ రెండు డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటాడు. ట్రాపిక్ మూమెంటు, నాస్టిక్ మూమెంట్, తేడాలను గమనించండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు చూద్దాం. టర్గర్ ప్రెషర్ని కాస్త అర్థం చేసుకుందాం. అధిక నీటి ఒత్తిడి, హై టర్గర్ ప్రెషర్ జరిగింది అనుకోండి, ఆకులు తెరుచుకుంటాయి. నాస్టిక్ మూమెంట్స్ హ్యాపెన్ డ్యూ టు చేంజెస్ ఇన్ ద ఇంటర్నల్ వాటర్ ప్రెషర్, నాట్ సెల్ గ్రోత్ అనమాట. కణం లోపల నీటి ఒత్తిడి కారణంగా కణంలో మూమెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దాన్ని టర్గర్ ప్రెషర్ అంటారు. నీటి ఒత్తిడి, అధిక నీటి ఒత్తిడి జరిగింది అనుకోండి, లీవ్స్ ఏమవుతాయి? ఓపెన్ అవుతాయి. అదే లో టర్గర్ ప్రెషర్ ఉందనుకోండి, లీవ్స్ ఏమవుతాయి? ఫోల్డ్ అవుతాయి. కాబట్టి లో అనగానే 12 ఆఫ్ చేస్తే ఎఫ్ అనమాట, ఫోల్డ్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హై టర్గర్ ప్రెషర్ ఉంటే ఓపెన్ అవుతాయి, హై ఓపెన్. ఎవరికైనా మంది ఎక్కువైపోయింది అనుకోండి, వాడు ఓపెన్ అయ్యి మాట్లాడతాడు. అలా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఇవి చెబుతున్నానంటే చాలామంది ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు బాగానే ఉండిద్ది,
4 స్టేట్మెంట్స్ చదవంగానే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, అవ్వకూడదనే చెబుతున్నాను. ఓకేనా? సో హై టర్గర్ ప్రెజర్ అంటే లీవ్స్ ఓపెన్ అవుతాయి, లో టర్గర్ ప్రెజర్ అంటే లీవ్స్ ఫోల్డ్ అవుతాయి. ఈ విధానంలో టర్గర్ ప్రెజర్ అనే ముఖ్యమైన పారామీటర్ ఆధారంగా మనకి నాస్టిక్ మూమెంట్స్ అనేవి పనిచేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, పల్వినెస్ అనే పదాన్ని ఉదాహరణ నేర్చుకోండి. పల్వినెస్, ఇదిగోండి పల్వినెస్ అంటే ఇదే అనమాట. ఓకేనా? ద పల్వినెస్ ఈజ్ ఎ swollen స్ట్రక్చర్ at the leaf base that actually hydraulic hinge controlling water pressure. పల్మినెస్ అనేది ఆకుల అడుగు భాగంలో లీఫ్ బేస్ ఉండే ఉబ్బిన భాగం. ఇదిగోండి ఆకును అడుగును చూసారా, ఇలా ఉబ్బినట్టు కనపడుతుంది. ఇది వాటర్ ప్రెషర్ను మార్పును నియంత్రిస్తుంది. ఇందాక మనం ఏమనుకున్నాం, టర్గర్ ప్రెషర్ ఆర్ వాటర్ ప్రెషరే ముఖ్యమైన పారామీటర్ అన్నాం. ఆకులో ఏ భాగం కంట్రోల్లో ఉందంటే పల్వినెస్ కంట్రోల్లో ఆ టర్గర్ ప్రెషర్ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో వాటర్ లీవ్స్ పల్వినెస్, నీరు బయటికి వెళ్తుంది, ప్రెషర్ డ్రాప్ అవుతుంది, లీఫ్ ఫోల్డ్ అవుతుంది. అదనమాట మన టచ్కి ఇక్కడ ఉండే పల్వినెస్ అనే ఆకు అడుగు భాగంలో ఉండే స్ట్రక్చర్లో మార్పులు కలిగి అప్పుడు ప్రెషర్లో మార్పు జరిగి ఒత్తిడి తగ్గి ఆకులు ముడుచుకుంటున్నాయి. ఆకులు ముడుచుకోవాలంటే ఒత్తిడి తగ్గాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ది ఇందాక థిగ్మోట్రోపిజం, ఇదిగోండి ఇప్పుడు థిగ్మోనాస్టీ. థిగ్మో అంటే అర్థం ఏంటి? టచ్ అనమాట. మూమెంట్ ట్రిగ్గర్డ్ బై ఫిజికల్ టచ్. మిమోసా ప్యూడికా, ఎగ్జాంపుల్ మిమోసా ప్యూడికా, ఇదిగోండి ఇలా ఉంది. టచ్ లేకుండా ఉన్నప్పుడు టచ్ చేయగానే చూసారు ఏమైపోయింది? ముడుచుకుపోయింది. సో లీవ్స్ ఫోల్డ్ ఇమీడియట్లీ అపాన్ టచ్ అండ్ రీఓపెన్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ డ్యూ టు వాటర్ రిటర్నింగ్. ఎవరైనా తాకగానే ఆకులు వెంటనే ముడుచుకుంటాయి, కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ తెరుచుకుంటాయి. ఎందుకు? మళ్ళీ వాటర్ అనేది ఆ ఆకుల్లోని కణాల్లోనికి వచ్చేసిద్ది అనమాట. ప్రెషర్ తగ్గింది కాబట్టి ముడుచుకున్నాయి. నువ్వు ప్రెషర్ ఎప్పుడైతే తీసేస్తావో కాసేపటికి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి అనమాట. ఇంకెప్పుడు ఇలాగే ఉండవు. కాబట్టి ఇది టెంపరరీ మూమెంట్. అందుకే స్టార్టింగ్లో డిఫరెన్సెస్లో మనం ఏం చదువుకున్నాం? ఇదిగోండి టెంపరరీ అని చదువుకున్నాం. నాస్టిక్ మూమెంట్స్ ఆర్ టెంపరరీ. ఓకేనా? ఫస్ట్ ఏంటి? థిగ్మోనాస్టీ. అక్కడ థిగ్మోట్రోపిజం, ఇక్కడ థిగ్మోనాస్టీ. తర్వాత ఫోటోనాస్టీ. దీన్ని పోయినసారి ఎగ్జామ్స్లో బాగా అడిగాడు. ఫోటో అంటే లైట్ అన్నమాట. మూమెంట్ ట్రిగ్గర్డ్ బై లైట్ ఇంటెన్సిటీ రిగార్డ్లెస్ ఆఫ్ డైరెక్షన్. డైరెక్షన్తో సంబంధం లేదు. సో ఎన్ నాస్టిక్ మూమెంట్ అంటే నో డైరెక్షన్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సో లోటస్, డాండిలియాన్, ఇదిగోండి డాండిలియన్ అంటే ఇది అన్నమాట. ఓకేనా? డాండిలియన్ ఉదయం వికసించి రాత్రికి మూసుకుంటుంది అన్నమాట. ఉదయం ఏమో ఓపెన్ అవుతుంది, రాత్రికి మూసుకుంటుంది. తర్వాత కాంతి వల్ల జరిగేది లోటస్ అన్నమాట. లోటస్ కూడా అంతే. ఓకేనా? సన్ఫ్లవర్ రాదు. సన్ఫ్లవర్ షోస్ ట్రోపిజం, డైరెక్షనల్ ట్రాకింగ్, నాట్ ఫోటోనాస్టీ. లైట్ డైరెక్షన్ డస్ నాట్ మ్యాటర్ హియర్. సన్ఫ్లవర్ కాదు. సన్ఫ్లవర్లో కనపడేది ఏంటి? ట్రోపిజం. చాలామంది సన్ఫ్లవర్ పెట్టే అవకాశం ఉంది. కాదు, నీ ఆన్సర్ లోటస్, డాండియన్ అని అవ్వాలి. సో ఫోటోనాస్టీ అంటే నీ ఆప్షన్స్ ఈ రెండు అవ్వాలి. ఫోటోట్రోపిజం అంటే అప్పుడు నువ్వు ఇది పెట్టాలన్నమాట. సో సన్ఫ్లవరు, లోటస్, డాండిలియన్ ఫ్లవర్స్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఏ ఎగ్జాంపుల్కి దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేయాలన్నమాట. తర్వాత మూడోది నిక్టినాస్టీ అంటే నైట్ మూమెంట్ అనమాట. డే నైట్ మూమెంట్. నిక్ట్ అంటే నైట్ అని అర్థం. లీవ్స్ రీఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెస్పాన్స్ టు ద డే అండ్ నైట్. ఉదయం పూట తెరుచుకుంటాయి, సాయంత్రం అవగానే మూసుకుపోతాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఉదయం డే ఏమైనాయి? తెరుచుకున్నాయి. ఇది నైట్ అనగానే ఏమైనాయి? క్లోజ్ అయినాయి అనమాట. సో పగలి రాత్రి మార్పుల వల్ల ఆకులు తెరుచుకోవడం, మూసుకుపోవటాన్ని మనం ఏమంటాం? నిక్టినాస్టీ అంటాం. ఉదాహరణకి టామరిండు, రైన్ ట్రీ, గుల్మోహార్ అనే చెట్టులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇవే డైరెక్ట్గా వేస్తాడు, గుర్తుపెట్టుకోండి. టామరిండు, రైన్ ట్రీ, గుల్మోహార్. లీవ్స్ క్లోజ్ ఎట్ నైట్ అండ్ రీఓపెన్ అట్ డే అనమాట. ఆకులు రాత్రి మూసుకుంటాయి. మనం కూడా రాత్రిపూట కళ్ళు మూసుకుంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట మూసుకొని పొద్దున పూట లెగుస్తాయి. దాన్ని నిక్టినాస్టీ అంటారు. నాస్టీ ఈజ్ ద నాన్ డైరెక్షనల్ మూమెంట్ అనమాట. తర్వాత నాలుగోది థర్మోనాస్టీ. థర్మో అంటే టెంపరేచర్. ఇక్కడ ఫ్లవరింగ్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ డ్యూ టు చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్. ఉష్ణోగ్రత మార్పుల వల్ల పూలు తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ తులిప్పు అండ్ క్రోకస్ అనమాట.
వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్కి తులిప్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు లోటస్ వచ్చింది, డాండిలియన్ ఫ్లవర్ వచ్చింది, సన్ఫ్లవర్ వచ్చింది, టులిప్ వచ్చింది. ఈ 4 ఫ్లవర్స్ 4 వేరు వేరు ఎగ్జాంపుల్స్లో ఉంటాయి, గమనించాలి. సో టులిప్ ఫ్లవర్స్, క్రోకస్ ఫ్లవర్స్ వీటిని మనం ఎక్కువగా డెకరేషన్కి వాడుతూ ఉంటాం. టులిప్ ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకోవాలంటే 60,000 70,000 ఉండిద్ది. మీకు ఉద్యోగం వస్తే అప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు టులిప్ ఫ్లవర్స్తో చేసుకుంటే చాలా ఫోటోగ్రఫీకి ఫోటోలు కానీ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. ఇది థర్మోనాస్టీ. టెంపరేచర్ మార్పుల వల్ల మూసుకోవటం తెరుచుకోవడం జరుగుతుండిద్ది అనమాట. తర్వాత 5వది సెస్మోనాస్టీ. సెసిమో అంటే షాక్ అనమాట, షాక్ మూమెంట్. ఏం జరిగిద్ది? మూమెంట్ ట్రిగ్గర్డ్ బై సడన్ మెకానికల్ షాక్ ఆర్ స్ట్రాంగ్ వైబ్రేషన్. అకస్మాత్తుగా వచ్చిన కంపనం లేదా షాక్ వల్ల నాస్టిక్ మూమెంట్ జరిగిద్ది. ఉదాహరణకి మిమోసా ప్యూడికా ఫోల్డింగ్ ర్యాపిడ్లీ వెన్ వైలెంట్లీ షేకెన్ అన్నమాట. ఇందాక మనం ఏం చెప్పాం? మిమోసా ప్యూడికని టచ్ చేసాం, టచ్ చేస్తే థిగ్మోనాస్టీ. ఇప్పుడు టచ్ ఇలా బాగా కదిలించావు, మిమోసా ప్యూడికాను బలంగా కదిలించినా ఆకులు ముడుచుకుపోతాయి. అంటే మిమోసా ప్యూడికాలో మనకి థిగ్మోనాస్టీ కనపడుతుంది, సెస్మోనాస్టీ. ఈ రెండు కూడా మనకి ప్యూడికా అనే ప్లాంట్లో కనపడుతూ ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడు అనే విషయాన్ని గమనించండి. ఇది టచ్ చేస్తున్నప్పుడు, ఇది షాక్కి గురి చేసినప్పుడు. కాబట్టి వాడు ఏం అడుగుతున్నాడో చూడండి. ఓకేనా, ఇవి 5 ఎగ్జాంపుల్స్. ట్రోపిజంలో ఎలాగ 5 చెప్పానో ఇక్కడ కూడా మీకు 5 చెప్పాను. ఇదిగోండి, వీటిని టీపీఎన్ టీఎస్గా గుర్తుపెట్టుకోండి. టీ అంటే థిగ్మోనాస్టీ, ఎస్ అంటే సెస్మోనాస్టీ, పి అంటే ఫోటోనాస్టీ, ఎన్ అంటే నిక్టినాస్టీ, టీ అంటే థర్మోనాస్టీ. ఓకేనా, అన్నిటిని మెమొరైజ్ చేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఇప్పుడు దీని దగ్గర క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రఫ్గా మీకు అర్థం అవడానికి. టచ్ మీ నాట్ ప్లాంట్ షోస్ విచ్ మూమెంట్ అన్నాడు, థిగ్మోనాస్టీ. నాస్టిక్ మూమెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ స్టిమ్యులస్ డైరెక్షన్తో సంబంధం లేదు, బికాజ్ ఎన్ అంటే నాన్ డైరెక్షన్, కాబట్టి డైరెక్షన్తో సంబంధం లేదు. తర్వాత నాస్టిక్ మూమెంట్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మూమెంట్ అన్నాడు, నాన్ డైరెక్షనల్, దిశతో సంబంధం లేదు. వై డూ మిమోసా ప్యూడికా లీవ్స్ ఫోల్డ్, ఎందుకు ఫోల్డ్ అయిపోతాయి? డిక్రీజ్ ఇన్ ద టర్గర్ ప్రెషర్, ఎందుకు తెరుచుకుంటాయి? ఇంక్రీజ్ ఇన్ ద టర్గర్ ప్రెషర్. ఓకేనా, డిక్రీజ్ ఇన్ ద టర్గర్ ప్రెషర్ వల్ల ముడుచుకుపోతాయి. ముడుచుకుపోవడం అడిగాడు, తెరుచుకోవడం అడిగాడా, ముడుచుకుపోవడం అడిగాడా గమనించాలి. వేర్ ఇస్ ద పల్వినెస్, ఎక్కడ ఉండిద్ది? లీఫ్ బేస్లో ఉండిద్ది. టర్గర్ ప్రెషర్ అక్కడ ఆ నీటి యొక్క ప్రెషర్ని కలిగి ఉండే ఆకు అంచు నుండే భాగం అన్నమాట. విచ్ మూమెంట్ ఈజ్ నాట్ కాజ్డ్ బై గ్రోత్కి సంబంధించి కానిది ఏంటి? నాస్టిక్ మూమెంట్. ఇదిగోండి 1 లైన్స్లో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ట్రాపిక్ మూమెంట్ అంటే డైరెక్షన్, గ్రోత్ ఉండాలి. నాస్టిక్ మూమెంట్ అంటే నో డైరెక్షన్, టర్గర్ ప్రెషర్ ఉండాలి. ఇక్కడ గ్రోత్ ముఖ్యమైన కారణం, ఇక్కడ టర్గర్ ప్రెషర్ ముఖ్యమైన కారణం. ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే పదాలు వీటి మీద ఉంటాయి అన్నమాట. ఈ పదాల మీద ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉన్నాడు, వీటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇది ఫైనల్గా ఇప్పుడు చెప్పిన మ్యాటర్నే మీకు నాస్టిక్ మూమెంట్స్ మొత్తాన్ని ఒక పిక్చర్లో పెట్టాను. ఓకేనా, మీకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నాకు హడావుడిగా ఉన్నా, చాలా ఇబ్బందిగా ఉన్నా, టైం లేకపోయినా ఈ కాన్సెప్ట్ని ఈ మధ్యలో మాట్లాడుతున్నాను. నేను పేపర్లు మాత్రమే మాట్లాడదాం అనుకున్నాను, కానీ క్వశ్చన్స్ చాలా వరకు కనపడుతూ ఉన్నాయి, పిల్లలకు ఐడియా లేదు. అందుకే నేను టైం కుదుర్చుకోమరి చేశాను. ఈ క్లాస్కి చాలా వాల్యూ ఉంది, కాబట్టి మీరు అందరూ చూసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.